ఢిల్లీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. వివేక్ విహార్లోని 4 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. ఏసీ పేలడంతో 2వ అంతస్తులో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. 12 మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో చాలా మంది భవనంలో చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని 14 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో మరింత మంది ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మన విజువల్స్ లో కూడా చూస్తున్నాం. ఏదైతే 4 అంతస్తుల భవనంలో 2వ అంతస్తులో ఏసీ పేలడంతో స్టార్ట్ అయినటువంటి మంటలు భవనం అంతా కూడా వ్యాపించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ ద్వారా తెలుసుకుందాం. రత్నకుమార్, ఇప్పటికైనా అగ్నిమాపక సిబ్బంది వచ్చారు, అక్కడ మంటలను అదుపు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంత కంట్రోల్లో ఉన్నట్టేనా? మృతుల సంఖ్య ఏమైనా పెరిగే ఛాన్స్ ఉందా? దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో మొదట 8 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం అందింది. ఇప్పుడు తాజాగా అందినటువంటి సమాచారాన్ని బట్టి మృతుల సంఖ్య మరొకరికి పెరిగింది. అంటే మొత్తం 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరొక 12 మంది తీవ్ర గాయాలు పాలు కావడంతో వాళ్ళందరినీ అస్వస్థకు గురైన నేపథ్యంలోనే వాళ్ళందరినీ స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించడం జరిగింది. వివేక్ విహార్ ప్రాంతంలోని ఓ 4 అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేయడంతో 9 మంది ప్రాణాలు కోల్పోయడం జరిగింది. భవనంలోని 2వ అంతస్తులో ఉన్న ఒక ఫ్లాట్ లో ఏసీ ఒక్కసారిగా పేలడంతో మంటలు మొదలయ్యాయి. వేడి దాటికి మంటలు వేగంగా భవనంలోని 2-3 అంతస్తులకు వ్యాపించాయి. ఆ సమయంలో భవనంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ యొక్క మంటల దాటికి బయటకు వచ్చేటువంటి అవకాశం లేకుండా పోయింది. అలాగే పొగ కారణంగాను బయటకు వచ్చేటువంటి అవకాశం లేకపోవడంతో ఒక్కసారిగా ఊపిరాడగా ఎటు వెళ్లాలో తెలియక ఉక్కిరి బిక్కిరైనటువంటి నేపథ్యంలోనే వీళ్ళందరూ దాదాపు 9 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మరికొంతమంది తీవ్ర అస్వస్థకు గురయ్యారు. వాళ్ళందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళందరూ కూడా చికిత్స పొందుతూ ఉన్నారు. అయితే ప్రస్తుతం మంటలు కొంత అదుపు చేసేందుకు దాదాపు 14 ఫైర్ ఇంజన్లతో రెస్క్యూ టీమ్స్, అగ్నిమాపక సిబ్బంది ఇటు స్పాట్ కు చేరుకున్నాయి. ప్రస్తుతం మంటలను అదుపు చేశారు. 15 మందిని భవనంలో నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు కూడా తెలుస్తోంది. గాయాల పాలైన వారిని ఇమ్మీడియట్ గా స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. రైట్.